5 వారాలు ఒక సీజన్ ఎంటర్టైన్మెంట్ లేదు అని అనుకుంటున్నప్పుడు అవినాష్ అనే పర్సన్ లోపలికి వెళ్ళి జనాలందరినీ ఎంటర్టైన్ చేశాడు. అసలు సీజన్ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నీకు వెళ్ళాలనిపించింది మళ్ళీ సీజన్? అంటే నాకు బేసిక్గా నేను వెళ్ళాలనిపించిందంటే ఒకసారి ఎంటర్టైన్ చేసే అవకాశం మరొకసారి వచ్చిందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళేది ప్రేక్షకుల్ని, నేను బయట ఉన్నా అదే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, లోపల అదే చేస్తాను కాబట్టి బయటన అదే చేస్తాను, లోపల కూడా అదే చేయాలి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాను. అండ్ సీజన్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను సీజన్ 4 వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ నవ్విస్తూ ఆడుకుంటూ సరదాగా నేను ఒక 91 డేస్ గడిపేశాను. మరొకసారి అవకాశం వచ్చింది బిగ్ బాస్ అంటే కొంతమందికి అది అవకాశం రావడమే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. అది 2 సార్లు రావడం అనేది ఇంకా నేను గొప్పగా ఫీల్ అయిపోయాను. ఆ ఆపర్చునిటీ వదులుకోకూడదని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. అవినాష్ సీజన్ 8ని కాపాడాడు తన ఎంటర్టైన్మెంట్తో అంటే ఏమంటావు? నేను కాపాడలేదు, అందరు కలిసి అందరు కష్టం ఇది. అందరు కంటెస్టెంట్స్ వారు ఆట ఆడారు, అందరు కలిస్తేనే ఈ సీజన్ వర్కౌట్ అయింది, హిట్ అయింది అంతే. నామినేట్ అయిన వెంటనే అవినాష్ పవర్ యూస్ చేసుకొని బయటపడ్డాడు. అవును. అంటే నామినేషన్స్కి భయపడ్డావా? లేదు, నేను సేమ్ బస్లో ఈ క్వశ్చన్ అడిగారు, ఒకవేళ నేను యూజ్ చేసుకోకపోతే కూడా నువ్వు ఇదే క్వశ్చన్ అడుగుతాను, ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వు ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఉంటావని నమ్మకం నీకు ఎట్లా అనిపించింది? బిగ్ బాస్ క్లియర్గా నీకు పవర్ ఇచ్చారు, పవర్ ఇచ్చినప్పుడు వాడుకోవాలి, వాడుకోకుండా నువ్వు వాడుకోకపోవడం వల్ల ఈరోజు బయటకు వచ్చావు అని ఇదే ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడుగుతావు. వాడుకున్నా కూడా ఇదే క్వశ్చన్ అడిగావు, వాడుకున్నావు అంటే భయపడ్డావు అని అడిగావు, వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇదే క్వశ్చన్ అడుగుతావు. కాబట్టి వాడుకోవడం అనేది కామన్. నాకు ఆ క్షణం అక్కడ అనిపించింది, నేను వాడేశాను. అంటే ఒకరికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది మంచో చెడో తెలియదు, ఆ క్షణం నాకు అనిపించింది, అది చేశాను. దాని నామినేషన్కి భయపడ్డం అనేది చాలా మంది అనుకున్నారు. అనుకునే వాళ్ళకి నా సమాధానం ఇది. మిమ్మల్ని మీ కామెడీని బుల్లింగ్ అని చెప్పి గౌతమ్ అనడం జరిగింది, అది కరెక్టా? రాంగ్. అసలు నేను ఎప్పుడు ఎవరిని నేను బుల్లింగ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బుల్లింగ్ మీనింగ్ బుల్లింగ్ అంటే ఏంటి బ్రో అంటే బుల్లింగ్ అంటే నేను బుల్లు సంథింగ్ ఈ బుల్లు ఉంటుంది కదా, దానికి సంబంధించింది నేను అలా అన్నానేమో అని ఫస్ట్ ఫీల్ అయ్యాను. తేజ అని అడిగారు, అదే తేజ బుల్లింగ్ అంటే ఏంటరా అంటే సో అండ్ సో ఇది అర్థం అని అంటే ఒరే నేను అలా చేయలేదురా బాబు, మనం చేసి అలాంటి చేస్తే ఇట్ట జనాలు నన్ను ఈ 10 సంవత్సరాల నుంచి ఇంత ఎంకరేజ్ చేయరు. నా కామెడీ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. సీజన్ 4లో నా కామెడీ ఎంజాయ్ చేశారు, అదే కామెడీ చేస్తూనే సీజన్ 8లో ఉన్నా నేను. నాకు ఆ బుల్లింగ్ చేసే అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేదు కాబట్టి రోజు అంతా ఫైట్ చేశాను నేను. ఈ సిచ్యువేషన్ జరిగాక లోపల నువ్వు కామెడీ తీసుకోపోతే షోసే రాకు, లేకపోతే ఈ కొన్ని మాటలు గౌతమ్ని అనడం జరిగింది, అది కరెక్టా? అంటే బేసిక్గా బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో బ్రో. ఎంటర్టైన్మెంట్ అనేది అంతమంది మీతో ఉన్న 14 మంది 15 మంది ఎంతమంది అవుతున్నారో వాళ్ళు తీసుకుంటున్నారు కామెడీని, నువ్వు ఒక్కడికి తీసుకోవట్లేదు. అంటే దానికి ముందు నువ్వు ఎంజాయ్ చేసావు, పర్టికులర్ నీకు ఏదైతే నచ్చదో అని, నీకైతే ఇది అండం నీకు నచ్చదని చెప్పాడు కదా, అది మాకు తెలియదు. హౌస్లో కొంతమంది తెలుసు, నువ్వు కొంతమందికి చెప్పావు, కొంతమంది తెలియదు. అండ్ గౌతమ్ అనే వ్యక్తి దాని ద్వారా మాకు పరిచయం, సోషల్ మీడియాలో ఏదైతే ఉందో దాని ద్వారా మాకు తెలిసింది అశ్వత్థామ 2.1 అనేది. దాని ద్వారా తెలిసింది, దానివల్ల మేము గౌతమ్ అశ్వత్థామ 2.0 దానివల్ల మనోడు ఫేమ్ అని చెప్పేసి నేను అది అనడం వల్ల మనోడు హట్ అవుతున్న విషయం నాకు తెలియదు. ఒకరు హట్ అవుతారంటే నేను అది చేయను, నాది ఆ కామెడీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబుల్ మీనింగ్ చేయలేదే, బూతులు మాట్లాడలేదు, బూత్ కామెడీ చేయలేదు. ఏదైతుందో అశ్వత్థామ అనేది ఒక మంచి పదము, దాన్ని ఒకరు ట్రోల్ చేసిన విషయం, దానివల్ల నెగిటివిటీ అయింది అనే విషయం నాకు తెలియదు. అది అలా అనడం వల్ల అతను హట్ అవుతారంటే అనేవాడిని కాదు, నాకు తెలియక చేసింది అది. అండ్ దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని వారాల తర్వాత నాకు సార్ చెప్పారు, దాన్ని ఏదైతే అన్నారో మళ్ళీ అతను అది తీసుకొని అండ్ అశ్వత్థామ ఇప్పుడు 3.1 అతనే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకున్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే నాకు తెలియక జరిగింది, అది తెలియక జరిగిందని అక్కడ నేను వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాను, సారీ గౌతమ్ నాకు తెలియదు, నువ్వు దీన్ని హట్ అవుతావని, నేను ఇంత సెన్సిటివ్ అని నాకు తెలిసి అనేవాడిని కాదని చెప్పాను. దాని పర్టికులర్ అంత మైక్ ఇసి నన్ను బ్యాడ్ చేయడానికి నెగిటివ్ చేయడానికి చేసినట్టు ఆ క్షణం అనిపించింది, నాకే కాదు హౌస్ మొత్తం అనిపించింది. హౌస్ అంతా స్టాండ్ తీసుకున్నారు, అతనికి తెలియక అన్నాడు కదా గౌతమ్ వదిలేదు దాన్ని ఎందుకు పెద్ద చేస్తాను అంటే ఆ సిచ్యువేషన్ని పర్టికులర్ ఆ క్షణం మనోడు పెద్ద చేయడానికి ట్రై చేసిన అనిపించింది ఆ పాయింట్ని.
ఇదే డిస్కషన్ వల్ల అవినాష్ కొంచెం నెగిటివ్ అయింది బయట. లైక్ సీజన్ 4లోని కూడా ఇలాంటి కామెడీ సిచ్యువేషన్లోనే అభిజిత్ ఇలా అన్నాడని చెప్పి, లేకపోతే అవినాష్కి ఇలాంటి టైంలోనే ఎందుకు అవినాష్ అంటే మనం ఇచ్చే సమాధానం కానీ లేకపోతే అది కరెక్ట్గా లేకపోవడమా, లేకపోతే కరెక్ట్ కన్వే అవ్వకపోవడం. అభిజిత్ ఏ విషయంలో అభిజిత్ అంటే అభిజిత్కి నీకు ఒకసారి డిస్కషన్ ఇదే కామెడీ గురించి నీకు అప్పుడు ఒక డిస్కషన్ అభిజిత్ అనుకుంటా నోయల్కి చిల్లర కామెడీ నోయల్ది అయిపోయింది. నోయల్ది అంటే అభిజిత్ది నీకు కూడా ఒక డిస్కషన్ అయింది. అభిజిత్ ఏదో నామినేషన్లో నామినేట్ చేయడం కూడా, అంటే దీన్ని పెట్టి వీడియో చేయడం జరిగింది. తెలీదు, అంటే మేబీ కట్ చేసి చెప్పే అది ఎక్కడదో ఇది ఎక్కడో తెలియదు. మేబీ దానికి వేరే కట్ చేసి పెట్టిండొచ్చు. నాకు కామెడీకి సంబంధించింది నోయల్కి నాకు చిల్లర కామెడీ అన్నాడు. చిల్లర కామెడియన్స్ని చిల్లర కామెడీ చేసేవాళ్ళని బిగ్ బాస్ తీసుకోరు కదా, ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలి తెలుసు కదా అని ఆ పాయింట్ ఇష్యూ జరిగింది. అది సీజన్ 4లో. నాకు అభిజిత్కి అయితే ఇలాంటి జరగలేదు, ఇప్పుడు కామెడీ గురించి జరగలేదు. ఐ థింక్ మేబీ వేరే రాంగ్ కట్ చేసి పెట్టిండొచ్చు ఎడిట్. మీరు రోహిణి టేస్టీ తేజ మీ ముగ్గురే ఉన్నారు, కొత్త వాళ్ళతో కలవట్లేదు, ఎందుకు కలవలేకపోయారు? బేసిక్గా మీరు అక్కడ హౌస్మేట్స్ని అడిగితే ఇట్ట మీ అందరితో కలిశాను. నాది తేజ రోహిణి ఒకటే బెడ్రూమ్. బేసిక్గా మాకు సర్టన్ టైం ఏంటంటే మా బెడ్రూమ్లో మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అండ్ మేము వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అంటే విష్ణు పృథ్వీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు పర్సనల్ అండ్ ఇంపార్టెంట్ మాట్లాడుకుంటున్నారు ఏమో, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అండ్ నిఖిల్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పేస్లోకి మనం వెళ్ళడం ఎందుకని చెప్పేసి అనుకున్నాం తప్ప మ్యాక్సిమం చూస్తే అవినాష్ అనేవాడు అందరితో కలిసిపోయాడు. అక్కడ అందరితో కలిసిపోయాడు. నువ్వు మ్యాక్సిమం చూస్తే మనకి ఎక్కడ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని మాకు ఏమి ఉండదు. వాళ్ళు పెట్టుకున్న పేరు ఉండొచ్చుకునేవన్నా కానీ ముగ్గురు కలిసి కనబడేసరికి ఇప్పుడు ముగ్గురం కలిసి ఉన్నాం, ఉండలేదని చెప్పట్లేదు. ముగ్గురం కలిసి ఫన్ చేయడానికి ముగ్గురం కలిసి చేయాలి, ముగ్గురం కలిసి నవ్వించడానికి ముగ్గురం కలిసి చేయాలి. అది అవును. ముగ్గురం కలిసి తింటున్నప్పుడు ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు పక్కన చేరింది, ఆ పక్కన ఇంకో చేరింది, ఆ విధంగా ముగ్గురం కలిసి కూర్చోవచ్చు. అక్కడ ఫన్ చదువుతున్నప్పుడు మా జోనర్ కదా, అక్కడికి వెళ్ళి ఇంకో 2 పంచులు కూర్చొని యాడ్ చేద్దాం అని అక్కడికి వెళ్ళిండొచ్చు. ఆ క్షణంలో మీకు ముగ్గురు కలిసి ఉన్నట్టు అనిపించింది తప్ప గేమ్ లో ముగ్గురం కలిసి ఆడింది ఒకటి చెప్పు నాకు, ఒకటి చెప్పు. గేమ్ ముగ్గురు కలిసి ఆడిందంటే మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడారేమో అని అన్నారు. అది ఒకటి చెప్పమన్నా, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే ఎవరైతే ఇది అంటున్నారో ఒకటి చెప్తే నేను సమానం చెప్తా. ముగ్గురు కలిసి ఆ గ్రూప్ గేమ్ ఆడిన ఒకటి చెప్తా. దానికి మన ఓటు అపీల్ చేసుకునేది నువ్వు. ఎస్, నైస్. దీని మీద అన్నారు, దీని మీద లోపలనే అన్నారు. అది నా జర్నీ వీడియోలో ఉంది. ఇది కాదా గ్రూప్ గేమ్ అన్నారు. నేను దానికి సమానం చెప్తా. అది నాకు చాలా అవసరం. అక్కడ నాకెంత అవసరమో నా ఫ్రెండ్ కూడా అంతే అవసరం అనిపించింది. అండ్ నువ్వు చూసినట్టయితే నేను టికెట్ టు ఫినాలే టాస్క్లో ఆడుతున్నప్పుడు రోహిణికి నాకు ఫైట్ జరిగింది. శ్రీముఖి వచ్చి బెలుచుకున్నప్పుడు అక్కడ నేను వెళ్ళి పట్టాను అంటే లేదు నేను వెళ్ళి పట్టాను అన్నది. అరే నువ్వు ఆల్రెడీ 3 పాయింట్స్ లీడ్లో ఉన్నారా, నాకు 2 పాయింట్స్ ఉన్నాయి అంటే రోహిణి ఇది గేమ్ ఈజ్ గేమ్, నేను గెలవాలి, నాకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ ఇద్దరం వాదించుకున్నాం, చాలా గట్టిగా వాదించుకున్నాం. హౌస్ అందరూ షాక్ అయ్యారు, ఏంటి వీళ్ళిద్దరు ఇంత గొడవ పడుతున్నారని. అక్కడ నేను గ్రూప్ ఏమనుకుంటే నేను రోహిణికి ఇచ్చేయచ్చు. అక్కడ నాకు అవసరం అనిపించింది. నా అవసరం అక్కడ నాకు టికెట్ ఫినాల్ నేను కొట్టాలి, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి నాకు అనిపించింది. నేను అక్కడ టగ్ ఆఫర్ ఫైట్ చేశాను రోహిణితో. అంటే ఇది అనిపించలేదా? ఇక్కడ నేను ఆల్రెడీ టికెట్ ఫినాల్ వెళ్ళాను, నేను టాప్ లో ఉన్నాను. 15th వీక్ నేను నామినేషన్స్ లేను. రోహిణి అక్కడ నామినేషన్స్ ఉంది. రోహిణి చాలా గట్టి ఫైట్ చేసింది, చాలా బాగా ఆడింది, ఫన్ చేసింది, టాస్క్ ఆడింది. రోహిణి ఆ వీక్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ఓటేపుల్ తనకు అవసరం అనిపించింది. నేను ఫినాల్కి వెళ్ళిపోయాను, టాప్ 5లో ఉన్నాను, ఫస్ట్ ఫైనలిస్ట్లో ఉన్నాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రావాలి ఫినాల్కి అని చెప్పేసి 14th వీక్ నామినేషన్స్లో ఉంది. తనకి ఇది అవసరం, ఫస్ట్ నామినేషన్స్, తను జనాల నుంచి సేవ్ అవ్వాలని చెప్పేసి తను ఫినాల్కి ఓటాపిల్ కాదు, దానికంటే ముందు 14వ వారంలో తనకు ఓటాపిల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు ఇవ్వాలనిపించింది. అక్కడ ఒక స్నేహితుడిగా ఒక ఫ్రెండ్గా ఇవ్వాలనిపించింది తప్ప గ్రూప్ గేమ్ కాదు. నీ గ్రూప్ గేమ్ అనుకుంటే దాని ముందు నుంచి నేను ఆడుతున్నాను, నేను ఆ ముందు కూడా ఇవ్వచ్చు కదా. ఆ క్షణం ఇవ్వాలనిపించింది, ఇచ్చాను అంతే. కానీ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయినట్టు కదా లోపల. కనెక్ట్ అయ్యాం ఫ్రెండ్స్గా, అంటే తెలియకుండానే ఒక కేరింగ్ వచ్చేసింది. స్టాండ్ తీసుకోవడం కానీ, ఏమైనా చిన్న చిన్న విషయాలకు తను మాట్లాడడం కానీ, నేను లో ఉన్నప్పుడు తను వచ్చి నన్ను కన్సల్ట్ చేయడం కానీ, అంటే లో అంటే కొంచెం బాధపడ్డప్పుడు కానీ, కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్